కాకినాడ రూరల్ మండలం రమణీపేట ఏపీఐఎస్సీ కాలనీలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ నేటి యువత ఆడంబరంగా జీవిస్తూ ధనాన్ని వృధా చేస్తుంటే పేద మధ్యతరగతికి చెందిన దినసరి కార్మికులైన యువకులు తమ సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించి ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యుల సేవానిరతి అభినందనీయమని అన్నారు. అర్హులకు స్వచ్ఛమైన మనసుతో సేవాభావంతో చేస్తున్న సేవలు హర్షణీయమని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు, సందీప్, బాబీ, స్వామి, వెంకీ, అడబాల రత్నప్రసాద్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఒక వడ్రింగ్ అవనివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ అవనివ్వండి, ఒక తాపీ మేస్త్రి అవ్వండి, డ్రైవర్ అవనండి, ఎలక్ట్రీషియన్ అవ్వండి, ఇట్లా ఉన్న వీళ్ళందరూ కలిపి చూడండి, వాళ్ళందరిలో ఒక మంచి గుణం, మంచి క్వాలిటీని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ వచ్చి ప్రతి నెల వాళ్ళకు వచ్చిన డబ్బులే తక్కువ, ఆ డబ్బులో సేవ చేయాలనే ఆలోచనతో ఇలా వాళ్ళందరికీ పంచిపెట్టడం, వాళ్ళకి ఎంతో చేతినివ్వడం, సహకరించడం నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం. వారు ఇంకా భగవంతుడు వారికి అనుగ్రహించి ఆశీర్వదించి వారికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తే ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమం విస్తృతం చేస్తారని, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా యువత ఇలాంటి వాటిని తీసుకుని పుట్టినరోజులకి మన అనవసరం ఖర్చులు అక్కర్లేని వాళ్ళకి పెట్టే కంటే ఇలాంటి అవసరమైన వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అవి నిజంగా అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. తద్వారా అందరం కూడా మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో రత్నప్రసాద్ గారు ఇలాంటి కార్యక్రమాలు అనేక చేస్తున్నారు. అందువల్ల వారిని కూడా మనం అభినందించాలి. మానవతావాదంతో మానవ సేవ అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు సహకారం అందిస్తూ వాళ్ళకి తోడ్పాటు అందించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటటువంటి గొప్ప కృషిని అభినందిస్తూ వాళ్ళు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయంలో కొంత ఈ సేవా కార్యక్రమాన్ని కేటాయించినటువంటి మీకోసమైనటువంటి స్వచ్ఛంద సంస్థని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం చేతంటే డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరులకు ఆలోచన ఉండదు, కానీ మానవతా దృష్టితో చిన్న పనులు చేసుకుని చిన్న ఆదాయం ఉన్నా కూడా అందులో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండటం చాలా గర్వకారణం. అలాగా చేసేటటువంటి కృషికి మీకోసం అనేటువంటి స్వచ్ఛంద సంస్థని అభినందిస్తూ అడబాల రత్నప్రసాద్ గారు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ పాల్గొని వాళ్ళ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.